హలో ఏపీ నమస్కారం, నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి తలెత్తుకునే రాజకీయం చేస్తూనే ఉంటానని చెప్పేసి ప్రకటించాడు. మరి గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో తలెత్తుకునే రాజకీయం చేశాడా, అదేవిధంగా తలదించుకునే రాజకీయం చేశాడా? దీనితో పాటు 3 వ్యాఖ్యలు చేశారు. నేను చేసిన మంచి ఇంకా కొనసాగుతూనే ఉంది, మంచి ఎక్కడికి పోలేదు, దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అలాగే గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో విలువలు విశ్వసనీయతలు ఏ విధంగా ముందుకు సాగాయో అదేవిధంగా రాబోయే రోజులు ఇంకా మంచిగా విలువలు విశ్వసనీయతలు ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. మరి ఇదే విషయం పైన ఈరోజు మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి చేశారు అనేది మీరు చెప్పారు. మరి విలువలు విశ్వసనీయతల విషయంలోకి వస్తే చెల్లెళ్ళు వైఎస్ సునీత కానీ, వైఎస్ షర్మిల గారు కానీ, వైఎస్ విజయమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త విమలా గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క విలువలు విశ్వసనీయతల గురించి మీడియా ముందే చెప్పారు. మరి ఆ విశ్వసనీయతల సంగతి ఏంటి? ఇప్పుడు వీళ్ళ సైన్యం ఎటువంటిదంటే, గతంలో తెలంగాణలో రజాకారులు అని ఉండేవాళ్ళు. రజాకారులు తెలంగాణ ఆడబిడ్డల పాలిట కానీ, తెలంగాణ ప్రజల పట్ల కానీ వికృత చేష్టలతోటి ప్రజల్ని నానాహింసలు పెట్టేవాళ్ళు. నేను అనేది ఏంటంటే, నీ కుటుంబ సమస్య ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నావు. నువ్వు చేసినటువంటి దోపిడీకి నువ్వు సమాధానం చెప్పుకోకుండా నువ్వు దొంగతనం చేసి ప్రజల మీద రుద్దాలంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి మీ వృత్తి మీ ప్రవృత్తి రెండు తెలుసు ప్రజలకి. నేను అంటుండేది ఏంటంటే, అన్నా చెల్లెళ్ళు పంచాయతీ కాదు. తోడబుట్టిన చెల్లెళ్ళకే న్యాయం చేయలేనటువంటి నీవు, తోడబుట్టిన గర్భాన్ని పేగు పెంచిచ్చినటువంటి తల్లినే నువ్వు ప్రేమించలేనటువంటి నువ్వు ప్రజల్ని ప్రేమిస్తారంటే, ప్రజల్లో కాలిపారు పువ్వు పెట్టుకున్నారు. ఇంకా అంట నిన్న పెట్టారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు అందరూ పిలిచారు. వాళ్ళ పార్టీ వాళ్ళే 80%. అది ఎలా గెలిచింది అందరికీ తెలుసు. బెదిరించి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ రజాకారుల సైన్యాన్ని గడిచిన 5 ఏళ్లలో పోలీసు వాళ్ళు నిజాం నవాబులు రజాకారులాగా తయారయ్యారు. ఆ రజాకారుల సైన్యాన్ని అడ్డం పెట్టుకొని బలవంతంగా నువ్వు చేపించుకున్న మాట వాస్తవం. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎంతమంది మీద పెట్టాడు? ప్రశ్నించిన ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం విలువలకి విశ్వసనీయతకి మూలమా? ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టొచ్చా? ఇప్పుడు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొఫెసర్ అచ్చెన్న ఒక గురువుని కిడ్నాప్ చేసి చంపడం విలువలకి విశ్వసనీయతకి మారుపేరా? ఏ రంగంలో ఒక్క డిఎస్సి కూడా వేయకపోవడం, గడిచిన 5 ఏళ్ల కాలంలో ఒక్క సింగిల్ డిఎస్సి వేయకపోవడం అంటే ఉపాధ్యాయులను సృష్టించకపోవడం, దాన్ని విశ్వసనీయతను అంటారా? ఏమంటారు విశ్వసనీయతన? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని ఈ పీరియడ్లో కట్టావా? దీన్నే ఏమంటారు? విలువలు విశ్వసనీయతను అంటారా? ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ నువ్వు నిర్మించింది ఏదన్నా ఉందా? ఒకటి చూపించమని నేను అడుగుతాను. పోనీ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఎక్కడన్నా కట్టినవా? తీసేయి. ఒక జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాలు నువ్వు పెంచినవు కదా, జిల్లాల సంఖ్యను నువ్వు పెంచినవు కదా, పెంచినప్పుడు జిల్లాకు ఒకటి జవహర్ నవోదయ విశ్వవిద్యాలయం ఉండాలా? ఒక్కటి తెచ్చినవా అని నేను అడుగుతుంటా. పోనీ ఇరిగేషన్ ప్రాజెక్టుల రంగంలో తీసుకుంటే విలువలు విశ్వసనీయతో మీ నాన్న స్టార్ట్ చేసిన 86 ప్రాజెక్టులు జలయజ్ఞం ముసుగులో మీరు, జలయజ్ఞం అంటే ధనయజ్ఞం నేను ఒప్పుకుంటా, ఆ ప్రాజెక్టుల ముసుగులో ఎంత కొట్టేసింది అందరికీ తెలుసు. ఒక్క ప్రాజెక్టు కట్టి జాతికి అంకితం ఇచ్చిన నీ కన్న తండ్రి కలల కన్నా జలయజ్ఞం ప్రాజెక్టులో ఏదో ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు. కానీ ప్రాజెక్టులు నిర్మించకపోగా నీ ఇసుక మాఫియా కోసం, నీ ఇసుక దోపిడీ కోసం ప్రాజెక్టులు కొట్టుకోపోయేటట్టు చేసింది నువ్వు కాదు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే టోటల్గా ఈ కలియుగ జగనాసురుడు, ఈ కలియుగ కాకరి అంటే మాయగాడు అని తెలుగులో స్పష్టంగా సూర్యాంధ్ర నిఘంటువులో ఉంటుంది. ప్రజలు నిన్ను నమ్మతర్రు అని నువ్వు ఎర్రి భ్రమల్లో ఉంటే, ప్రజల నుంచి విశ్వాసం కరెక్ట్గా 100 రోజులు కాల నువ్వు పనికిరావు పో అని ఎలా ఉంటే నువ్వు చేసిన మంచి ఏముంది? మంచి అంటే డబ్బులు ఇవ్వటమా? అది కాదు. మంచి అంటే ఆ బిళ్ళల్లో చదువుకున్న బిడ్డలకి, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ చదువుకున్న పిల్లలకి చేతి నిండా పని కల్పించడం అనేది మంచి అంటారు. ప్రాజెక్టులు అంటే ఫ్యాక్టరీలు నిర్మించి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగ కల్పన చేస్తే వాళ్ళ రెక్కల కష్టల మీద, ఆత్మ గౌరవం మీద బతికేది నువ్వు వేసే బిస్కెట్ల కోసం, 5,000 కోసం కాదు. వాళ్ళకి జీవితాంతం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ గృహాలు నిర్మించుకోవడం, వాళ్ళ సంస్కరించుకోవడం, వాళ్ళ తెచ్చుకోవడం, విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకోవడం, తద్వారా ఏం చేయాలా? ఉపాధి కల్పించడం. ఒక్క పరిశ్రమ చెప్పు. అయితే ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి మంచి విలువలు విశ్వసనీయతలు ఇంటి దగ్గర నుంచి మొదలుకుంటే ఆ రాక్షసత్వము, బడుగు బలహీన వర్గాలు,
చివరికి దేవుడి యొక్క ప్రసాదాన్ని ఉపయోగించే లడ్డు కూడా బాధపడే పరిస్థితికి తెచ్చారు. మరి అది విలువ, విశ్వసనీయత, మంచి ఏదన్నా మరి? ఇప్పుడు దేవుడి లడ్డు కల్తీ జరిగిన మాట జగమెరిగిన సత్యం, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మనకేంది పరీక్ష ఒకటి పెట్టారు, ఏదో టెస్టింగ్ కావాలి అంటే కోర్టుకి సాక్ష్యం కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ని సమర్పించే దశలో నేటి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే. సన్ముఖు, అప్పుడు నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఒక జడ్జిమెంట్ వస్తుంది కదా, నువ్వు చెప్పితే నిజమైపోద్దా? నువ్వు చెప్పితే నమ్మటానికి ఎవడు లేడు, నీకు రాసుకోవటానికి మీ నాయన. ఇక్కడే ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడు అన్ని చూస్తానే ఉన్నాడు. ఏ దేవుడు చూస్తున్నాడు? నేను అడిగే పాయింట్ అది. దేవుడు పేరు చెప్పు అంటున్నాం, మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇందాకేమో మీరు ఏ రెడ్డు అని చెప్పేసి నువ్వు చెప్పు అని అంటున్నారు, ఇప్పుడు ఏ దేవుడు చూస్తున్నాడని చెప్పి మళ్ళీ మీరే అడుగుతున్నారు. ఎస్, ఏ దేవుడు చూస్తున్నాడు? యేసు ప్రభు చూస్తున్నాడా? అల్లా చూస్తున్నాడా? ఒక రకంగా ముస్లిమ్స్ని కూడా కల్తీ చేశాడు. పంది కొవ్వు అనేది, లార్డ్ అనేది, పంది కొవ్వు అనేది కూడా తేలుతుంది కదా. ముస్లిమ్స్ని కూడా మోసం చేసినట్టు ఏ దేవుడు? అల్లా చూస్తున్నాడా? నువ్వు నమ్మే దేవుడి పేరు చెప్పరాదు. ఎందుకు మోసం చేస్తున్నావు క్రిస్టియన్స్ని? క్రిస్టియానిటీలో ఉన్న 14 తెగల నీ తెగ ఏదో చెప్పరాదు. ప్రొటెస్టెంట్లు ఉంటారు, కొంపికేస్తులు ఉంటారు, క్యాథలిక్లు ఉంటారు, బ్యాప్టిస్టులు ఉంటారు, ఇట్లా దాంట్లో రకరకాలుగా ఉంటారు. దాంట్లో కూడా ఆ క్రిస్టియానిటీలో ఉండే 14 తెగల నీ దేవుడి తెగ ఏదో చెప్పరాదు. ఎవడు చెప్తాడు ఈ కాకల్బుల్ స్టోరీలు? ఇది కాదు. భగవంతుడు కన్ను తెరవబట్టే నీ సినిమా అయిపోయింది. భగవంతుడే చంద్రబాబు నాయుడు చేత చెప్పించాడు కాబట్టి, భగవంతుడు కన్ను తెరిచాడు కాబట్టి నువ్వు కల్తీ రెడ్డిగా మిగిలిపోయాను. ఇంతకుముందే చెప్పిన కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్, ఇప్పుడు 4వది కల్తీ రెడ్డిగా మిగిలిపోయాను. అందువల్ల నువ్వేంటంటే ఆ రెడ్డి టైటిల్కే నువ్వు సూట్ కాదు. రెడ్డి అంటే త్యాగానికి, శౌర్యానికి ప్రతీకని నేను గతంలో కూడా చెప్పా. రెడ్లు అంటే త్యాగానికి, శౌర్యానికి ప్రతీక. అందువల్ల నువ్వు నేను చెప్పిన కరప్షన్ కేసుల్లో 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు వాస్తవమా అవాస్తవమా? కన్వర్షన్ వాస్తవమా అవాస్తవమా? అందుకని కంటామినేటెడ్ అవునా కాదా? ఇప్పుడు కల్తీ వచ్చేసినవుగా. మీరు ఈ 4 సీలు ఏవైతే వాడారో ఇక్కడ తలెత్తుకునే శీల, తల దించుకునే శీల అంటే ఏం చెప్తారు? ఒక రకంగా అయితే మానం, అభిమానం, సిగ్గు, లజ్జ ఇటువంటిది ఏదన్నా బ్లడ్లో కానీ ఉంటే వాడు ఉరేసుకొని చచ్చిపోతాడు. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న ఆత్మాభిమానం గల వ్యక్తి కోడెల శివప్రసాద్, అయ్యా బాబు అదేదో తెలుసో తెలుగు కాడు పెట్టారు, నేను డబ్బులు కట్టిస్తానంటే ఎంటాడి వేటాడితే నేను ఇంత బతికి నా కొడుకుతో అనిపించుకోవాలని చెప్పి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందా లేదా? అది ఆత్మాభిమానం గల్లాడు చేసే పని. అది అర్థమవుతుందా? ఒక చిన్నది. అదే నువ్వు ప్రజాధనాన్ని కొల్లగొట్టి నీ ఇంటిని సుందరీకరణ చేసుకొని ఎన్ని కోట్లు కొట్టేసినావు? నీకు ఆత్మ, సిగ్గు, లజ్జాకరం ఉంటే ఆ టేబుల్ ఆడ పెట్టి ఇచ్చినవా? ప్రజల సొమ్ము కదంతా ఇచ్చినవా? నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబడలే? కోడెల శివప్రసాద్కి ఆత్మగౌరవం ఉంది కాబట్టి తను చేయని తప్పు, చిన్న మిస్టేక్ని ఆ రోజు ఎక్కడ పెట్టుకొని లేక ఆడేదో చిన్న కుర్చీలు, టేబుళ్ళు ఉంటే జరిగిన దానికి కూడా తను శిక్షించుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేసిన లంగాలు అత్తుకోరు పనికి, ప్రజాధనాన్ని ప్రజలకి మళ్ళీ అప్పచెప్పకుండా ప్రభుత్వానికి నువ్వు ఇంట్లో పెట్టుకున్న దానికి దీనికి నువ్వేం చేసుకోవాలి? ఇప్పుడు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి నువ్వు? అంటే ఈ కలికాలం నేను చెప్పా, కృత, త్రేత, ద్వాపర, కలియుగం 4 పాదాల మీద ధర్మం నడిచింది. మన త్రేతాయుగం రాముడు యుగానికి వచ్చేసరికి అధర్మం 1 పాలు, 3 ధర్మాలు, సత్యపాలు ఉన్నాయి. మన కృష్ణుడి యుగం ద్వాపర యుగానికి వచ్చేసరికి 50-50 అయింది. అన్నదమ్ములు కొట్టుకొని చచ్చారు. ఏడా? మహాభారతంలో కౌరవులు, పాండవులు. మనకెందుకు? నలగాముడు, మాచర్ల అన్నదమ్ములు కొట్టుకున్నారు, నాగులేట్లో రక్త పేర్లు బాచుకున్నారు, వంశం నిర్మించం అయిపోయింది. మనకు 2 చరిత్రలు అవపడుతుంది, జరిగిన ఘట్టాలు చెప్తుండ. ఇప్పుడు ఇది కలికాలం, 4,32,000 సంవత్సరాలు. ఈ కలికాలంలో ఏం చేశారంటే ఒంటిపాదం మీద ధర్మం ఉంది. ఎంత అబద్ధాలు చెప్తే అంత ఎత్తుకుపోతారని శారదాపీఠం ఉంది కదా, చేతబడుల స్వామి సన్నాసి, వాడు సన్యాసి కాదు సన్నాసి. సన్నాసి చెప్పిన మాటలేని వరి బాబు, నువ్వు నిజం చెప్తే నీ తల ఎయ్యి ఒక్కల వద్దే, నిజం చెప్పాక. మీరు ఇక్కడ సన్నాసి ఏదైతే ప్రస్తావించారో ఈ స్వామి స్వరూపానంద సరస్వతి స్వామి అని ఒక సన్నాసి, ఓకే, సరస్వతి ఆధ్వర్యంలో, సరస్వతి కాదు నంద సన్నాసి, ఓకే, ముంచడం తేల్చడం జరిగింది, హిందువుగా మారారని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. మరి ఆయన కనీసం ఒక మాట వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి ఇతను హిందువేనయ్యా, ఇతను క్రిస్టియన్ కాదు అని ఎందుకు ఆయన ప్రకటించలేకపోతున్నారు? పక్కనున్న సారాయి రెడ్డి చెప్పడం లేదుగా, పక్కనున్న కమ్యూనిస్ట్ రెడ్డి కూడా చెప్పడం లేదుగా. ఆయన పక్కనే ఆ రోజు ఫోటోలో ఉంటారు కదా. ఇప్పుడు విజయ కసాయి రెడ్డి ఒకడు, వేణుంపాకం విజయ కసాయి రెడ్డి, వాడు కూడా పక్కన ఉన్నాడుగా.
ఆ ఫోటోలో క్లియర్గా అవపడుతుందిగా. తర్వాత నాస్తికుడైనటువంటి మార్కిస్ట్ అయినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి కూడా చెప్పాలిగా. ఆ రోజు వాళ్ళిద్దరు కూడా పక్కన ఉన్నాడు కదా. మేము చేసిన మాట వాస్తవేను, యాడ క్రిస్టియన్ ఓట్లు, క్రిస్టియన్లు చర్చిలో నన్ను వ్యతిరేకిస్తారు, నన్ను బహిష్కరిస్తారోనని, చర్చిల నుంచి నన్ను బహిష్కరిస్తారని చెప్పి నోట్ల నుంచి ఆ మాట రాకుండా ఉంది. గర్వంగా చెప్పుకోరా నేను క్రిస్టియన్ అని, నేను గర్వంగా చెప్పుకో. మేము చెప్పుకుంటున్నాం కదా గర్వంగా, మేము భారతీయులం, మేము హైందవులం అని మేము చెప్తున్నాం కదా. నువ్వు చెప్పుకో, నేను భారతీయుణ్ణి, భారతీయ క్రిస్టియన్ని, అది క్యాథలిక్కా, ప్రొటెస్టెంటా, పెంతుకోస్తా, నేను అన్నాను కదా, దాంట్లో బాప్టిస్ట్లా ఏదో ఒకటి చెప్పరా. తోడబుట్టిన చెల్లెలు తల్లి చెప్తుందిగా, అయ్యా మేము మార్చింది వాస్తవేనని చెప్పి నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? దట్ ఈస్ ద మై పాయింట్. ఇదే విలువ, ఇదే విశ్వసనీయత అంట. ఇదే వాడి ఇలువ. అబ్బా, ఇలువలకి విశ్వసనీయతలకి ప్యాంటు షర్ట్ వేస్తే ఇంకేం చెప్పలేము. అయితే చెప్తాను, అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే వాడే జగనాసురుడు అని చెప్పగలను. వాడు జగన్మోహన్ రెడ్డి కూడా కాదు, జగనాసురుడు, కలికాల కాకరి అని ఘంటాపదంగా చెప్తాను. ఒకటి కుల ఉన్మాదం, రెండు మత ఉన్మాదం. ఈ రెండిటికి ఒకటేం ప్యాంటు, ఇంకోటేం షర్టు. ఆల్రెడీ ప్రాంతీయ ఉన్మాదం కూడా స్టార్ట్ చేశారు కదా, 3 రాజధానుల కాన్సెప్ట్తో. ప్రాంతీయ ఉన్మాదం కూడా ఒక రాజధాని కాస్త 3 రాజధానులు. 145 కోట్లు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి న్యూఢిల్లీ ఒకటే రాజధాని. 29 రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి, అన్ని రాష్ట్రాలకి ఒకటే రాజధాని. పరిపాలన కేంద్రీకరణ ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల, ఇది కాన్సెప్ట్. ఎక్కడైనా పరిపాలన అన్నీ ఒకే చోటు ఉంటే కోర్టుకు పోతాడు, ఒక సెక్రటేటర్కి పోతారు, అక్కడ న్యాయ వ్యవస్థ అక్కడంతా ఉండాలా. ఇప్పుడు బెంచ్లు పెట్టుకోవడం, ఇప్పుడు బెంచ్ ఇస్తామన్నారు కర్నూలుకి. ఏం తప్పు చేశారు బాబు గారు? కర్నూలుకి ఒక బెంచ్ ఇస్తానన్నాడు, అంటే దూరం తగ్గదు. ఇప్పుడు మదురైలో ఒక బెంచ్ ఉంది తమిళనాడు హైకోర్టు కింద. ఇప్పుడు బొంబాయి హైకోర్టు కింద బొంబాయిలో కోర్టు ఉంటుంది, ఒక బెంచ్ నాగపూర్లో ఉంటుంది. బెంచ్ పెట్టుకుంటారు. ఉత్తరాంధ్రకు ఒక బెంచ్ పెట్టుకోవచ్చు. నీకు కర్నూలు అది హైకోర్టు కాదు, ఒక బెంచ్న కొంతమంది జడ్జిలు పెడతారు, ఒక బెంచ్ పెడతారు, అది కాన్స్టిట్యూట్ అవుద్ది దూరాన్ని తగ్గించుకోవడం కోసం. అందుకనే పరిపాలన కేంద్రీకరణ ఉండాలా ఎప్పుడైనా, అభివృద్ధి వికేంద్రీకరణ. చెప్తున్నారు, కులాన్ని కల్తీ చేశాడు, మతాన్ని కల్తీ చేశాడు, ప్రాంతాన్ని కల్తీ చేశాడు అంటారు. సర్వం స్వాహ, సర్వం స్వాహ. ఇప్పుడు ఒకటే సార్, వారెన్ బఫెట్ గారు దాదాపు 5 లక్షల కోట్లు సంపాదించాడు సార్ అమెరికాలో. వారెన్ బఫెట్ గారు 5 లక్షల కోట్లు ఆయన లీగల్గా సంపాదించాడు. కేవలం 5,000 కోట్లు ఉంచుకొని వారెన్ బఫెట్ గారు మొత్తం అమెరికన్ సొసైటీ ప్రజలకు, ప్రపంచానికి ఇచ్చేశాడు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డికి మంచి ఇలువలు, విశ్వసనీయత, నువ్వేం కష్టపడి సంపాదించింది కదా నాయన, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దోషిందే కదా. ఒక్కసారి నీ అఫిడవిట్లో పెట్టిన ఆస్తులన్నీ మీ భార్యాభర్తలు బతకడం కోసం ఒక 100 కోట్లు ఉంచుకొని మిగతా అదంతా భారతదేశానికి రాసిచ్చేసి. నిన్న తెనాల్లో ఎప్పుడో ఒక డాక్టర్ అమ్మ మహిళా అభ్యుదయ సంఘం పెట్టుకొని, ఆమె ఏజ్ పర్సన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కష్టపడి ఆడవాళ్ళు నిర్మించుకున్న ఒక మహిళా మండల ఆస్తిని నిన్న ప్రభుత్వానికి మన జనసేన మంత్రి గారు మనోహర్ గారు తీసుకుపోయి రిజిస్టర్ చేసి సంతకాలు పెట్టి ఇచ్చారుగా. ఇచ్చేసేయరా బాబు, నీ మంచేందో తెలిసిపోద్ది. నీ ఇడుపులపాయ ఎస్టేట్ మంచేందో, నీకున్న బంగ్లా ఎందుకు నాయన, ఒక హాస్పిటల్ నడిపిస్తారు తాడేపల్లి పరిధిలో, ఆ కొంప ఇచ్చేయి. ఈ ఇద్దరు మొగుడు పిల్లం పెతకడానికి ఎంత కొంప కావాలరా నాయన? చాలు, ఒక 3 బెడ్రూమ్ కాదు 4 బెడ్రూమ్లు పెట్టుకో. ఆ కొంప ఒక స్కూల్కో, ఒక CBS స్కూల్కో, ఒక ఆ తాడేపల్లి కొంప ఒక హాస్పిటల్కి ఇచ్చే. లేదంటే పేద ప్రజలు 100 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఉంటారు ఒక ఈ కుటుంబాలాడా. అంటే ఇప్పుడు మీరు అంతా ఆశీర్వదిస్తే ఆయన పార్టీ అట్ట నడపడే. ఇప్పటికే ఆయన నమ్మకోకుండా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, మంత్రులు వెళ్ళిపోతున్నారు. ఆయన కూడా బెంగళూరు వెళ్ళిపోతున్నాడు సార్. అది కూడా వద్దు సార్, నేను ఒక సింపుల్ చెప్తాను. యువజన శృంగార రసిక కామ పార్టీ సభ్యులు నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ వేస్తాను. యువజన శృంగార రసిక కామ పార్టీకి శృంగారపు కట్టతో కొట్టండి. శృంగారపు కట్ట అంటే ఏమనుకోబండి, చీపురు కట్టని శృంగారపు కట్ట అంటారు. సూర్యాంధ్ర నిఘంటులో ఉంటుంది, చదువుకోండి ఎవరైనా. సో నేననేది ఏంటంటే, మీ నాయకుడికి ఇలువలు, విశ్వసనీయత, మంచి అనేది ఉంటే, నేను అంటున్నా కదా, మీ పార్టీకి ఫండ్ ఎంత వచ్చింది, ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో మీరు కార్యకర్తలు అడగండి రా. మీకు తెలుసా ఎంత డబ్బు వచ్చింది? మీకు తెలుసా దేనికి ఎంత ఖర్చు పెట్టింది? మీకు తెలుసా? ఆ లెక్క పత్రం ఎందుకు ఆడిట్ బయట పెట్టలేదు? ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ కార్యకర్తలకి? ఒకటికన్నా తెలుసా? పోనీ వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలకు తెలుసా? అక్కడ కూడా కార్యకర్తలు కూడా మోసం చేశారు. అది పార్టీని చూసి కదా వచ్చింది డబ్బు, జగన్మోహన్ రెడ్డికి కాదు కదా వచ్చింది. ఆ లెక్క చెప్పండి. ఇంతవరకు కులాలను, మతాలను, ప్రాంతాలను కల్తీ చేశారు, ఇప్పుడు కార్యకర్తలను కూడా మోసం చేస్తారు. అది పార్టీకి ఇచ్చిన డబ్బు, దేనికి ఎంత ఖర్చు పెట్టినా ఆ లెక్క కార్యకర్తలకు. ఇప్పుడు పోయిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లకు తలా ఒక కాపీ ఇవ్వమనండి, ఇష్టం చూస్తా. ఛాలెంజ్. సగం గుండు కొట్టించుకొని జరుగుతా, సగం మేసం కొరిగించుకొని జరుగుతా. బయట పెట్టమని జగన్మోహన్ రెడ్డిని నీ కాలస్గా బయట పెట్టమను. తెల్లంగా ఉంటుంది సార్. పోలార్ బేర్ ఎట్లా ఉంటుంది అంటే మంచు పర్వతాల్లో ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే సార్, అది చర్మం మందంగా ఉంటుంది. ఆ చర్మం మందంగా ఉంటుంది. అంటే మీరు బాగా అర్థం చేసుకున్నారు, ఆ పదంలో చాలా అర్థం ఉంది. పోలార్ బేర్ అంటే దాని చర్మం మందంగా ఉంటుంది. 3-4 నీళ్ళు
తిండి దొరకదు ధ్రువ ప్రాంతాల్లో. అది చాలా బలంగా ఉంటుంది, తెల్లంగా కూడా ఉంటుంది అనమాట. అర్థం కాకుండా అందువల్ల ఏంటంటే నేను దొంగతనం చేసినాను సార్ పోలార్ బేర్ని, నేనెంత తినగలను ఆ డబ్బు అంతాను, తిన్నోడు మొత్తం దేవుడికి తెలుసు సార్. జగన్మోహన్ రెడ్డి లాగే చెప్పాడంట సార్, తిన్నోడు దేవుడే సార్ అన్నాడంట. ఆ దేవుడు కూడా నేను తేలాలి ఇప్పుడు. ఎస్సీ అట్రాసిటీ సర్టిఫికేట్ల మీద సార్ బాలకోట కోర్టుకు పోతే ఆడంతా ఇది కోర్టుకు వేసాడు కేసు ఆయన హైకోర్టులో. ఎస్సీ అట్రాసిటీ సర్టిఫికేట్లో అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అనమాట. అవి రాజ్యాంగం ప్రెసిడెన్షియల్ రూల్ ఆర్డర్ ఉంటుంది అనమాట. దాని మీద బొమ్మ వేసుకుంటే పోతులు బాలకోటయ్య గారు కేసు వేశారు. ఆడికి పోయి ఇది రాజకీయ కక్షతో వేసిందని చెప్పారు ఆ రోజు. ఇది పన్నవోలు ఉన్నాడు కదా సార్, పందివోలు, ఆ పందివోలు ఆ మాట అన్నాడంట. వాడు తోలు మందం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువ పెట్టి ఇది రాజకీయ దురుద్దేశం ఈ పిల్ల అంటాడంట. పిల్లోడు 10th క్లాస్ మార్కుల లిస్టులో బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, పాస్ పుస్తకాలు అవి శాశ్వతంగా తరతరాలుగా ఉండే సర్టిఫికేట్ల మీద ఇటు బొమ్మ వేసుకుంటారట. అందువల్ల ఏంటంటే పరిపాలన అంటే తోలుబొమ్మలాట కాదు.